ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆకలిని పుట్టించే తినాలనే కోరిక కలిగించే హార్మోన్ గ్రెలిన్ అయితే, నువ్వు ఆహారం తినొద్దు అని ఆకలిని తగ్గించే హార్మోన్ లెప్టిన్. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ లెప్టిన్ హార్మోన్ అనేది మన శరీరంలో జీవ గడియారాన్ని బట్టి, సూర్యుడు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి, ఈ సర్కేడియన్ రిథం బట్టి ఈ లెప్టిన్ హార్మోన్ ఉత్పత్తి అనేది ఆధారపడి ఉంటుంది. ఈ లెప్టిన్ హార్మోన్ అసలు గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఏ సమయానికి తక్కువ ఉంటుంది, ఏ సమయానికి ఎక్కువ ఉంటుంది. లెప్టిన్ హార్మోన్ అనేది మన శరీరంలో కొవ్వుని కరిగించటానికి, కొవ్వుని నియంత్రించటానికి, అట్లాగే మన శరీరంలో ఆకలి హార్మోన్ని పెంచటానికి, ఇలాంటి వాటికి చక్కగా ఉపయోగపడుతుంది. అందుచేత ఈ హార్మోన్ లెప్టిన్ అనేది ఏ సమయానికి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు 6-7 సంవత్సరాలు ఎప్పుడూ యూట్యూబ్లో ఒక్కసారి కూడా చెప్పని లెప్టిన్ హార్మోన్ గ్రాఫ్ గురించి మీకు ఇక్కడ వివరించబోతున్నాను. ఈవినింగ్ 6 దాటాక అసలు ఎందుకు తినకూడదు, లెప్టిన్ హార్మోన్ ఎంత పెరుగుతున్నదంటే ఆహారం తినొద్దని అంత హెచ్చరిక. ఈవినింగ్ 6 దాటాక ఎలా పెరుగుతుంది, పగల మాత్రమే మీరు తినాలని లెప్టిన్ హార్మోన్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రాఫ్నన్నిటినీ టైం ప్రకారం వేసి మీకు ఇక్కడ వివరణగా చూపిస్తాం. ఎపిసోడ్ చివరి వరకు కనుక మీరు వినగలిగితే పగలే తిని చీకటి పడిన తర్వాత తినకుండా ఉండటం మన శరీర ఆరోగ్యాన్ని సంరక్షించటానికి, కొవ్వు నిల్వల్ని కరిగించటానికి, షుగర్ రాకుండా రక్షించటానికి, మీ బాడీలో ఇన్సులిన్ హార్మోన్ పనితీరుకి, ఇమ్యూనిటీ బూస్టింగ్కి, అన్నిటి మీద, హార్ట్ పనితీరు మీద, అన్నిటి మీద ఈ లెప్టిన్ హార్మోన్ యొక్క ప్రభావం ఉంటుంది. అలాంటి లెప్టిన్ హార్మోన్ గురించి వివరణగా అప్పుడు నేను తెలియచేస్తాను. ఈ లెప్టిన్ హార్మోన్ ఎక్కడ రిలీజ్ అవుతుందంటే మన శరీరంలో ఉన్న కొవ్వు కణాలన్నీ విడుదల చేస్తూ ఉంటాయి. చర్మం కింద కొవ్వు కణాలు ఇప్పుడు మీకు కనపడుతున్నాయి చూడండి, బాల్స్. ఆ కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకుంటూ ఉంటుంది కదా. ఈ పేరుకున్న కొవ్వు యొక్క మోతాదును బట్టి లెప్టిన్ హార్మోన్ విడుదలవటం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ లెప్టిన్ హార్మోన్ అనేది కొవ్వు కణాల నుంచి విడుదలై రక్తం లోపలికి వస్తుంది. ఇది రక్తము గుండా మెదడులో ఆకలిని తెలియజేసే సెంటర్ హైపోథాలమస్లో ఉంటుంది కదా, దాన్ని రెగ్యులేట్ చేయటానికి, నువ్వు ఆకలి వేసేటట్టు హార్మోన్ రిలీజ్ చేయాలా, ఆకలి ఆగిపోయేటట్టు చేయాలా అనేది నిర్ణయిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఈ లెప్టిన్ హార్మోన్ని సంతృప్తి హార్మోన్ అని కూడా అంటారు, సెటైటీ హార్మోన్ అని ఇంగ్లీష్లో. అందుకని మీరు భోజనాలు చూస్తే చాలా ఎక్కువ తినాలి, భలే రకాలు బాగున్నాయి అని అన్నీ ఎదురుగుండా చాలా రకాలు పెళ్ళిళ్ళ దగ్గర చూస్తూ పెట్టుకుంటారు. కానీ కొంత తినేసరికి ఇంకా రకాలు చాలా మిగిలినప్పటికీ ఇక మీకు తినబుద్ధి కాదు, సంతృప్తి వచ్చేసి ఇక నా వల్ల కాదు, మీరు ఇంకేం పెట్టినా నేను ఇంత కూడా తినలేనని మీరు ఎందుకు ఆపుతారో తెలుసా? ఈ హార్మోన్ అలా మీకు సంతృప్తిని కలిగించేసి ఇక ఆపేస్తుంది అనమాట తినకుండా. ఇలాంటి హార్మోన్ లెప్టిన్. లెప్టిన్ హార్మోన్ తక్కువ ఉంది అంటే ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది లెక్క. అది మన ఆహారం తినమని ప్రేరణ. ఆహారాన్ని నియంత్రించే హార్మోన్ లెప్టిన్ కదా. అందుకని లెప్టిన్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు ఆకలి బాగా వేస్తుంది, అరుగుదల బాగుంటుంది, స్పీడ్గా ఎంజైమ్స్ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయ్యి పొట్టాప్రేగులు బాగా చురుగ్గా పనిచేసేట్టు చేస్తాయి. అందుకని ఇక్కడ ఉదయం నుంచి 6 గంటల నుంచి ఈవినింగ్ 5-6 వరకు చూడండి లెప్టిన్ హార్మోన్ స్థాయిలు ఎలా ఉన్నాయి అనేది నేను ఇక్కడ చెప్తాను, మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది. ఉదయం 6 గంటలకి లెప్టిన్ హార్మోన్ 5 నానోగ్రామ్స్ ఫర్ ఎంఎల్ ఉంది. ఉదయం 9 గంటలకి 4.5 నానోగ్రామ్స్ ఫర్ ఎంఎల్. మధ్యాహ్నం 12 గంటలకి 4.8 నానోగ్రామ్స్. అంటే పగటిపూట చూడండి, ఎండున్నంతసేపు లెప్టిన్ తక్కువ ఉందంటే ఆహారం బాగా తినాలని హెచ్చరిక అనమాట. ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ బాగా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఈ టైంలో, అందుకే ఇది తక్కువ ఉంటుందన్నమాట. మధ్యాహ్నం 3 గంటలకి 5.5. ఇక రాను చూడండి 3 దాటిన కాడి నుంచి ఇక ఆకలి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆకలిని నియంత్రించే హార్మోన్ లెప్టిన్ పెరుగుతున్నదంటే మీకు ఆహారం ఎక్కువ తినొద్దని హెచ్చరిక అనమాట. ఇక్కడ సాయంకాలం 6 గంటలకి 7 నానోగ్రామ్స్ ఫర్ ఎంఎల్ ఉంది. అంటే ఇక అసలు 6ంటికే ఇంకా ఆహారం తక్కువ తీసుకోవాలి, ఆకలి బాగా తగ్గిపోతుందని అర్థం అనమాట. రాత్రి 9 గంటలకి 8.5 అసలు తినకూడదని అర్థం. ఇక అర్ధరాత్రి 12 గంటలకి 10 నానోగ్రామ్స్ ఫర్ ఎంఎల్. తెల్లవారుజాను 3ంటికి 11 నానోగ్రామ్స్ ఫర్ ఎంఎల్. 4 AM బిర్యానీలు తినేవాళ్ళకి చూడండి మరి
ఆకలి హార్మోన్ ఉండదు, ఆకలి వద్దని చెప్పే లెప్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండదు, అప్పుడు తినేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కన మీకు గ్రాఫ్ కనపడుతూ ఇది కనపడింది. ఇప్పుడు మీరు ఇక్కడ గ్రాఫ్ చూస్తున్నారు కదా, మరి గ్రాఫ్లో చూడండి, ఇక్కడ లెప్టిన్ హార్మోన్ చీకటి పడిన తర్వాత నుంచి పెరగటం మొదలైంది. ఇది పెరుగుతున్నది అంటే గ్రెలిన్ అనే హార్మోన్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. చీకటి పడిన తర్వాత గ్రెలిన్ తగ్గిందా, రాత్రిపూట పొట్ట, ప్రేగులు ఇవన్నిట్లో కదలికలు తగ్గిపోతాయి. డైజెస్టివ్ ఎంజైమ్స్, హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి. అందుకని చీకటి పడిన తర్వాత 6 దాటాక అసలు ఆహారం తినకూడదని శరీరం సర్కేడియన్ రిథం ఆధారంగా ఇంత స్పష్టంగా, జీవ గడియారం ఆధారంగా సూర్యుడి గమనాన్ని బట్టి మన జీవక్రియ ఉంటే ఆరోగ్యము, ఈ గమనానికి విరుద్ధంగా మనం జీవిస్తే అనారోగ్యం అని హార్మోన్స్ అన్ని ఇంత స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. అందుకనే నేను మారను అంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు. నేను మారాలి అనుకుంటే మీరు ఏ పని చేసేవారైనా మీరు మార్చుకోవడానికి మీకు అడ్జస్ట్ అవుతారు. అంచేత మీరు తినకూడదు అంటే తినకుండా ఉండగలుగుతారు. అందుకని సాయంకాలం పూట 5-6 గంటల్లోపు ఆహారం తిని ఆపేయటం ఎంత శ్రేయస్సో, ఆరోగ్యానికి ఇది ఎంత రక్షణగా ఉపయోగపడుతుందో ఇప్పటికైనా అర్థమైంది కదా. ఈ లెప్టిన్ హార్మోన్ చేసే విధులు ఎన్ని రకాలు ఉంటాయి. ఊరికి ఒక్కొక్క మొక్కలో ఇక్కడ కనపడుతుంటుంది చూడండి మీరు. ఆకలిని నియంత్రించటం, రెండవది శరీరం శక్తి సమతుల్యాన్ని నియంత్రించటం, ఇక మూడవది మెటబాలిజంను పెంచటం, నాలుగవది కొవ్వు కరిగించటంలో సహాయపడటం, ఐదవది శరీర బరువుని నియంత్రించటంలో, 6 గ్లూకోజ్ నియంత్రణ చేయటంలో, 7వది ఇన్సులిన్తో సమన్వయమై పనిచేయటం, 8వది శరీర ఉష్ణోగ్రత నియంత్రించటం, 9వది పిల్లలు పుట్టే రీప్రొడక్టివ్ సిస్టమ్ పనిచేయటానికి కూడా లెప్టిన్ అవసరం, 10వది ఎముకల ఆరోగ్యానికి, 11 రోగనిరోధక శక్తి సమతుల్యం చేయటానికి, 12వది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, 13 గుండారోగ్యాన్ని మెరుగు చేయటానికి, 14 మెదడు పనితీరుని యాక్టివ్గా ఉంచేటి చేయటానికి. ఇలాంటి 14 రకాల విధులు లెప్టిన్ సమక్షంలో జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ హార్మోన్ అనేది సర్కేడియన్ రిథం ఆధారంగా జరుగుతూ ఉంటుంది. మరి అదే సాధారణ స్థాయిలో ఎలా ఉండాలనేది నార్మల్ కొలతలు ఇక్కడ ఇస్తున్నాం. సన్నగా ఉన్న పురుషులు సాధారణ లెప్టిన్ స్థాయి 2 to 11 నానోగ్రామ్స్/ml, సన్నగా ఉన్న మహిళలకి 5 to 16 నానోగ్రామ్స్/ml, అధిక బరువు ఊబకాయం ఉన్న వారికి 10 to 100 నానోగ్రామ్స్/ml. లెప్టిన్ హార్మోన్ పెరిగిందంటే మిమ్మల్ని తినొద్దు అని హెచ్చరిక. ఊబకాయం ఉన్న వారికి చూడండి 10 నుంచి 100 వరకు వెళ్ళిపోతుందంట. ఇది సన్నగా ఉన్న వారికి నువ్వు కొవ్వది నిలవలు లేవు కదా, నువ్వు తినాలి అనే ప్రేరణ కలిగిస్తుంది. లావు ఉన్న వారికి తినొద్దు అని హార్మోన్ ప్రేరణ కలిగిస్తుంది. లావయ్యే కొద్దీ లెప్టిన్ హార్మోన్ పెరుగుతుంది, కానీ అది పని చేయకుండా అయిపోయి మనం ఇంకా ఓవర్గా తినేయటం జరుగుతున్నది అనమాట. అందుకని సాధారణ స్థాయిలో లెప్టిన్ ఇట్లా ఉండాల్సింది. ఊబకాయం ఉన్న వారికి ఇంత రేంజ్లో ఎక్కువైపోతాయి అనమాట. అందుకని చీకటి పడిన తర్వాత హార్మోన్ వద్దు అని చెప్పినప్పుడు మనం తింటే ఇంకా ఇదంతా కొవ్వుగా మారిపోయే ప్రక్రియ నైట్ టైం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీరు ఎర్లీగా తినేసి నైట్ టైం అసలు ఆహారం తినకుండా ఆపేస్తే ఎన్ని రకాలుగా మన శరీరంలో జీవ గడియారం, సర్కేడియన్ రిథం సజావుగా పనిచేసి మన ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఈ హార్మోన్స్ చక్కటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రకృతి మాత ఇచ్చిన డైరెక్షన్ బట్టి, సూర్యుడి గమనాన్ని బట్టి మన జీవనాన్ని, మన ఆహారాన్ని కనుక నియంత్రించుకోగలిగితే మన ఆరోగ్యం మన చేతులతో ఎంత చక్కగా బాగు చేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.